అదే మనకి ఈ నెల జనవరి 25వ తారీఖు నాడు మనకి మన విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక దొంగతనం చేయడం జరిగింది. ఇది ఈ కంప్లైనెంట్ రాజేష్ జైన్ అని చెప్పి ఇతను మనకి రాజమండ్రిలో ఒక గోల్డ్ షాప్లో వర్కర్గా పనిచేస్తున్నాడు. ఇతను గోల్డ్ పర్చేజ్ చేయడం కోసం వాళ్ళ ఓనర్ ఇచ్చినటువంటి 65 లక్షల క్యాష్ ఒక సూట్ కేసులో సర్దుకుని ఈ ట్రైన్లో భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ క్యాష్ మన సూట్ కేసు ఏదైతే ఉందో అది ముగ్గురు సాయి కృష్ణ అండ్ ఒక ఇద్దరు కలిసి దొంగతనం చేయడం జరిగింది. దానిలో ఆ ఇన్స్పెక్టర్ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఈ 40/2025 అండర్ సెక్షన్ 303 ఆఫ్ BNS సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు నిమిత్తం ఒక 3 టీములుగా ఏర్పాటు చేసి 3 టీంలు కూడా 3 డైరెక్షన్స్లో సమాచారం సేకరించి వితిన్ 3 డేస్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేసి ఆ ముద్దాయిలను పట్టుకుని సాయికృష్ణ అండ్ 2 అదర్స్ని పట్టుకుని 65 లక్షలు పూర్తిగా ఎంతవైతే పోయిందో అంత మొత్తాన్ని కూడా పూర్తిగా రికవరీ చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడే ఇమీడియట్గా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేయడం జరుగుతుంది.